సో హలో గైస్, నా అభిరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, నిజంగా ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉండే అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ అయితే ర్యాండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్, అంతేకాదు మనం అందరం అనుకున్నట్టే మనకి రోమన్ రైన్స్, సిఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక సాలిడ్ బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. ఈరోజు స్మాక్ డౌన్లో ఫస్ట్ అయితే వీళ్ళ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ జరిగింది. అండ్ దాని తర్వాత ఒక సాలిడ్ బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికింది. బాస్, నిజంగా ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ స్మాక్ డౌన్ ఉండే. సో అందుకని ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ ది. అండ్ బాస్, మన ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ నిజంగా నెక్స్ట్ లెవెల్లో చీర్ చేసినారు ర్యాండీ ఆర్టన్ కోసం. అంటే మన ర్యాండీ ఆర్టన్ థీమ్ సాంగ్ పాడినారనేమాట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ వేరే కంట్రీస్లో వెళ్ళినప్పుడు నిజంగా అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ సపోర్ట్ చూపిస్తారనేమాట. అండ్ ఈరోజు ర్యాండీ ఆర్టన్ ఎంట్రీ పైన ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో చీర్ చేసినారు. అండ్ మన ర్యాండీ ఆర్టన్ రింగ్లో వచ్చి మైక్ తీసుకొని ఏదో సంథింగ్ చెప్పాలనుకున్నా, అంటే ఏదో మాట్లాడాలి అనుకున్నారు. కానీ ర్యాండీ ఆర్టన్ మాట్లాడే ముందే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన కెవిన్ ఓవెన్స్. ఎస్, మన కెవిన్ ఓవెన్స్ ఇంటరప్ట్ చేసినారు ర్యాండీ ఆర్టన్కి. అండ్ బాస్, అంతేకాదు మన కెవిన్ ఓవెన్స్ వచ్చి చెప్పినారు, చూడు ర్యాండీ ఆర్టన్, నాకు తెలుసు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నాకు చాలా బాగా తెలుసు, కానీ ఒక్క నిమిషం ఫస్ట్ నా మాటేను, ఒక్కసారి నా మాటేను, ఎందుకంటే నేను నీకు చాలా ఇంపార్టెంట్ మాట చెప్పాలనుకుంటున్నాను. అండ్ అది ఏంటంటే, చూడు నిజం చెప్పాలంటే నాదే మిస్టేక్, అంటే నాదే తప్పు అన్నమాట. నేను నీ పైన అటాక్ చేసే లేకుండే నాదే తప్పు. అండ్ నిజం చెప్పాలంటే నేను కోడి రోడ్స్ పైన అటాక్ చేసాను కదా, కోడి రోడ్స్కి నేను ఆ బ్యాండెడ్ మూవ్, ఆ పైల్ డ్రైవర్ ఇచ్చి పడేసాను కదా. సో కోడి రోడ్స్ నేను ఏమేమి చేసినానో అది కోడి రోడ్స్ డిజర్వ్ చేశాడు అనమాట. అండ్ నేను సామి జైన్ పైన అటాక్ చేసినాను, నేను సామి జైన్కి ఆ బ్యాండెడ్ మూవ్, పైల్ డ్రైవర్ ఇచ్చి పడేసినాను. సో నేను సామి జైన్తో ఏమేమి చేసినానో అది మొత్తం సామి జైన్ డిజర్వ్ చేశాడనమాట. బట్ నువ్వు డిజర్వ్ చేయవు ర్యాండీ ఆర్టన్. నిజం చెప్పంటే నాదే మిస్టేక్, నేను నీ పైన అటాక్ చేసేది లేకుండే. బట్ ఏం చేయాలి చెప్పు ర్యాండీ ఆర్టన్, ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా ముందు కోడి రోడ్ సైడ్ చేసినాడు, కోడి రోడ్ సైడ్ వెళ్ళిపోయినాను, కోడి రోడ్స్కి పిక్ చేసిన, బట్ నువ్వు నా సైడ్ రాలేదు. సో అందుకని నాకు చాలా పిచ్చి కోపం వచ్చిందనమాట. అండ్ ఆ కోపంలో నేను నీ పైన అటాక్ చేసినాను. అండ్ చూడు, మనిషి ఎప్పుడు కోపంలోనే చాలా పెద్ద తప్పులు చేస్తాడు అనమాట, చాలా పెద్ద మిస్టేక్ చేస్తాడు. అండ్ నువ్వు అర్థం చేసుకోగలవు ర్యాండీ ఆర్టన్, ఒకప్పుడు నువ్వు కోపంలో చాలా మిస్టేక్స్ చేసినావు అనమాట. సో నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకొకరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ నేను నీలాగానే, నేను ఒక మనిషిని. సో అందుకని చెప్తున్నాను ర్యాండీ ఆర్టన్, నేను నీకు క్షమించడానికి రెడీ ఉన్నాను. అంటే కోడి రోడ్ సైడ్ వెళ్ళిపోయినావు కదా ఒకప్పుడు. సో అందుకే నేను నీకు క్షమించడానికి రెడీ ఉన్నాను. సో నువ్వు నన్ను క్షమించడానికి రెడీ ఉన్నావా? అందుకని నువ్వు రెడీ ఉంటే మనం ఇదంతా పక్కన పెట్టేసి, మన పాస్ట్కి మొత్తం పక్కన పెట్టేసి మనం ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. అండ్ పాస్ట్ గురించి మాట్లాడితే లాస్ట్ వీక్ కార్మెలో హెల్స్కి ఎందుకు సేవ్ చేసినానంటే, నేను ఒక టైప్లో నేను నిన్ను సేవ్ చేస్తున్నాను, నేను ఒక టైప్లో నిన్ను కాపాడుతున్నాను ర్యాండీ ఆర్టన్. ఎందుకంటే నువ్వు మనిషిలా హెడ్ పైన కిక్ కొట్టేస్తావు కదా. సో అంతా ఎవరు చూడాలనుకుంటలేరు అనమాట. అంటే అది అయిపోయింది కదా, అంతా ఇప్పుడు ఎవరు చూడడానికి ఇంట్రెస్టెడ్ లేరు అనమాట. అండ్ ఇప్పుడు నువ్వు చాలా మారిపోయినావు అనమాట, నువ్వు చాలా చేంజ్ అయిపోయినావు. సో ఇప్పుడు ఇదే బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడితే మనము ఇన్ ఫ్యూచర్లో అంటే రెస్సల్ మేనియాలో మనము ట్యాగ్ టీమ్స్ ఛాంపియన్షిప్ కోసం మనం ఫైట్ చేయొచ్చు. మన ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం మనం ఫైట్ చేసి మనం ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కావచ్చు. ఎందుకంటే మనం కొన్ని మంత్స్ బ్యాక్ మనము చాలా క్లోజ్ వచ్చేసినాం అనమాట, మనం ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అయిపోతుండే. కానీ ఇప్పుడు అంటే అప్పుడు కాలే కదా, కానీ అది మనం ఇప్పుడు చేద్దాం అనమాట. రెస్సల్ మేనియాలో మనము ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేద్దాం ర్యాండీ ఆర్టన్. సో ఇప్పుడు నువ్వు ఏమంటావు చెప్పు అని మా ర్యాండీ ఆర్టన్కి అడిగినప్పుడు, బాస్ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ నో 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 అని టైప్లో చాంట్ చేస్తుంటారు, బూట్ చేస్తుంటారు కెవిన్ ఓవెన్స్. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారు అంటే, ఈ పిచ్చి మొఖాలు అంటే ఈ పిచ్చి నోరుతో అంటే మీరు ఫస్ట్ అయితే మీరు నోరు ముయ్యండి అని అక్కడ ఉన్న ఫ్యాన్స్ చెప్తున్నారనమాట. మీ ఈడియట్స్ అందరూ ఫస్ట్ అయితే నోరు ముయ్యండి, అండ్ ర్యాండీ ఆర్టన్ ఈడియట్స్ మాటలు నువ్వు వినకు అని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడే మన ర్యాండీ ఆర్టన్ చెప్పినారు, చూడు కెవిన్ ఓవెన్స్ ఇప్పుడే రింగ్ బయటికి వచ్చి, అంటే అక్కడ నువ్వు ఎక్కడున్నావు అక్కడే వచ్చి ఇది పలకొట్టాలని నాకు అనిపిస్తుంది, కానీ నాకు ఒకటి ట్రిగర్ చేస్తుంది. అండ్ అదేంటంటే, కెవిన్ ఓవెన్స్ ఎప్పుడు అంటే నేను తప్పు చేశాను అని ఈ టైప్లో ఒప్పుకోవడానమాట. బట్ నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే నిజాన్ని కొంచెం ఆలోచిస్తున్న నీ గురించి. అండ్ ఓపెన్గా చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు ఇందాక నువ్వు నన్ను క్షమించని చెప్పినావు కదా, సో దాన్ని నువ్వు అంటే ఎంకల్లో పెట్టుకొని చెప్పినారన్నమాట మన ర్యాండీ ఆర్టన్. అండ్ అందుకే ర్యాండీ ఆర్టన్ ఏమన్నారంటే కెవిన్ ఓవెన్స్కి,
చూడు కెవిన్ ఓవెన్స్ ఎప్పుడు నువ్వు అంటే వీడు అంటే అది డిజర్వ్ చేస్తాడు, ఇది డిజర్వ్ చేస్తాను అందరూ చెప్తూ ఉంటావు, బట్ నువ్వేం డిజర్వ్ చేస్తావు తెలుసా, నువ్వు నా కిక్ డిజర్వ్ చేస్తావు, అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు నువ్వు ఫైట్ ఓవెన్స్ ఫైట్ ఉండే, బట్ ఇప్పుడు నువ్వు ఫైట్ అంటే ఇప్పుడు తిట్టినారనమాట. అండ్ నార్మల్ భాషలో చెప్పాలంటే ఫైట్ లంగా ఫైట్ అని చెప్పేసి అనమాట. అంటే పెద్ద లంగా కానీ నువ్వు అని చెప్పేసి అనమాట మన కెవిన్ ఓవెన్స్కి ర్యాండీ ఆర్టన్. అండ్ అంతేగా ర్యాండీ ఆర్టన్ ఏమన్నారు అంటే నువ్వేమన్నావు, నువ్వు నన్ను నా నుంచి కాపాడుతూ అని చెప్పినావు కదా, కానీ నిజం చెప్పాలంటే చాలా మంచి పని చేసినావు. అంటే నువ్వు నాకు పైల్ డ్రైవర్ ఇచ్చి చాలా మంచి పని చేసావు, ఎందుకంటే నా హెడ్ మీద దెబ్బ తాకింది కదా. సో ఇప్పుడు నా హెడ్లో అంటే మళ్ళొకసారి నాకు వాయిసెస్ వినపడతాయి అన్నమాట. అండ్ ఆ వాయిసెస్ ఏమంటున్నాయి అంటే నీకు రస్సల్ మేనియాలో అంటే ఆ పంట్ కిక్ నీ హెడ్కి ఇచ్చి పడిస్తా అనమాట, చాలా భయంకరంగా ఇచ్చి పడిస్తాను రస్సల్ మేనియాలో అని ఈ టైప్లో మన ర్యాండీ ఆర్టన్ చెప్పేసినారు. చాలా క్లియర్లీ ర్యాండీ ఆర్టన్ చెప్పేసినారు ఇక మనం రస్సల్ మేనియాలో ఫైట్ చేసాం, చాలా క్లియర్లీ చెప్పేసినారు అనమాట. సో ఇక మనకి రస్సల్ మేనియాలో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో మంచి మ్యాచ్ చూడడానికి చాలా మంచి సెగ్మెంట్ ఉండే, మొత్తం సెగ్మెంట్ కవర్ చేసాను డార్లింగ్ మీకోసం. అందుకని మీరు వీడియోస్కి అండ్ మన ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండ్రి, ఓకే? సో నెక్స్ట్ మనకి డేమియన్ ప్రిస్ట్ అండ్ మన బిగ్ జిమీ అంటే మన జిమీ ఊసో వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ అండ్ షిన్సుకే నాకమురా మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే మన డేమియన్ ప్రిస్ట్ అటాక్ బి చేసినారనమాట మన డ్రూ మ్యాకింటైర్. అంటే మనకి ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందే ఇలా మధ్యలో ఈ నలుగురు మధ్యలో మన చిన్న బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. దాని తర్వాత ఈ మ్యాచ్ అఫీషియలీ స్టార్ట్ అయిపోయింది. అండ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే, అంటే ఓపెన్ చెప్పాలంటే ఈరోజు స్మాక్ డౌన్లో ప్రతి ఒక్క మ్యాచ్ చాలా పెద్ద మ్యాచెస్ ఉండే అనమాట. అంటే ఇప్పుడు 3 గంటల షో కదా, సో దానికి కొంచెం లాంగ్ గుంజని కాదు, ఈ టైప్లో కొంచెం పెద్ద మ్యాచెస్ చూపించారు మనకి. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన డేమియన్ ప్రిస్ట్ అండ్ మన బిగ్ జిమీ అంటే మన జిమీ ఊసో గెలిచినారనమాట. బట్ ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత అయినా మన డ్రూ మ్యాకింటైర్ డేమియన్ ప్రిస్ట్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసిన. అండ్ ఏ టైప్లో అటాక్ చేసిన అంటే ఈ ఫోటో విషయం మీకు అర్థమైపోతుంది. అంటే ఇక్కడ మొత్తం హెడ్గా మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా భయంకరమైన సీన్ అనమాట. చాలా భయంకరంగా ఆ క్లేమోర్ తాకిందనమాట మన డేమియన్ ప్రిస్ట్కి. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మనకి ఎలే నైట్ అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ మధ్యలో ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఆ సెగ్మెంట్లో మన బ్రాన్ స్ట్రోమన్ ఏమన్నారంటే చూడు ఎలే నైట్ అంటే ఇప్పుడు ఇప్పుడు నా మ్యాచ్ ఉంది కదా జేకబ్ ఫాటుతో, సో ఇప్పుడు ఈ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ అంటే మన రికార్డు చెప్పినారంట, ఈ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాడనమాట. అంటే బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ జేకబ్ ఫాటుతో మ్యాచ్ ఉంది. అండ్ ఆ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్కి యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. అండ్ బ్రాన్ స్ట్రోమన్ ఏమన్నారంటే నేను ఇక ఈ మ్యాచ్ గెలిచి రస్సల్ మేనియా కోసం టికెట్ సంపాదించుకుంటానని ఈ టైప్లో మన బ్రాన్ స్ట్రోమన్ చెప్పేసినారు. అండ్ ఇక మన ఎలినైట్ అదే అని చెప్పేసినారు అనమాట. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన షార్లెట్ ఫ్లేర్ అండ్ మన టిఫనీది అంటే ఒక ఇంటర్వ్యూ చూపించిన అనమాట. అంటే ఒక ఇంటర్వ్యూ టైప్ సెగ్మెంట్ ఉండే, అది ఇద్దరు వేరే చాలా కూర్చొని ఉండే. అండ్ అంతేకాదు అంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్లో అంటే ఇంటర్వ్యూలో మన టిఫనీ క్వశ్చన్ అడిగినారు. అంటే క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ వీక్ నువ్వు నిజంగా చాలా ఫైర్లో కనిపించినావు అనమాట, సో ఎందుకు అని ఈ టైప్లో అడిగినప్పుడు మన షార్లెట్ ఫ్లేర్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది. చూడండి ఫస్ట్ క్వీన్ మాట్లాడుతుంది, అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టిఫనీ లాస్ట్ వీక్ ఇంత ఫైర్లో కనిపించింది అంటే అది ఇక్కడ నా వలన, ఎందుకంటే నేను ఎప్పుడు నా అపోనెంట్స్లో అంటే ఒక బెస్ట్ మనిషిని బయటకు తీసుకొస్తానమాట, అంటే బెస్ట్ రూపం తీసుకొస్తానమాట. సో నేను తీసుకొచ్చానని ఈ టైప్లో మన షార్లెట్ ఫ్లేర్ చెప్పిందనమాట. అండ్ అంతేకాదు మన టిఫనీ మాట్లాడుతున్నప్పుడు షార్లెట్ ఫ్లేర్ ఇంకో మాట చెప్పింది. అండ్ అది ఏంటంటే అయినా నేను ఎందుకు చూస్ చేశాను అంటే చూడు టిఫనీ నువ్వే కదా బతలాడినావు, అంటే నన్ను పిక్ చేయి అని చెప్పినావు కదా, సో అందుకే నేను నీకు పిక్ చేసినాను. అండ్ అయినా నువ్వు నాకు వస్తావు అంటే నీకోసం పెద్ద మూమెంట్ కావచ్చు రస్సల్ మేనియా, బట్ నా కోసం అంత పెద్ద మూమెంట్ ఏం కాదనమాట. నేను వస్తాను నీకు ఓడిపించి నేను ఆ టైటిల్ తీసుకుంటానని చెప్పింది అనమాట. సో మన టిఫనీ ఏమని చెప్పింది అంటే చూడు నువ్వు మర్చిపోయినావేంది, ఒకప్పుడు నువ్వే కదా నా సపోర్టర్, అంటే ఒకప్పుడు నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసినావు అనమాట. ఒకప్పుడు నువ్వు ఏమన్నావు అంటే హే టిఫనీ నువ్వు ఫ్యూచర్ ఛాంపియన్ అని చెప్పినావు, బట్ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇప్పుడు నీకు కొంచెం మండిపోతుందని ఈ టైప్లో మన టిఫనీ చెప్పినప్పుడు షార్లెట్ ఫ్లేర్ ఏమని చెప్పింది అంటే ఏంది ఇప్పుడు ఏం చేయమంటున్నావు అంటే ఒకప్పుడు నీకు సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు రింగ్లో వచ్చి నీకు చేయగలిపి నువ్వు చాలా మంచిగా చేస్తావు అని చెప్పి వెళ్ళిపోవాలి ఏంది. ఇదంతా ఏందని మన షార్లెట్ ఫ్లేర్ చెప్పినప్పుడు మన టిఫనీ ఏమేమి చెప్పింది అంటే చూడండి ఇప్పుడు అంటే నేను ఛాంపియన్ అర్థమవుతుంది, నేను ఛాంపియన్షిప్ గెలిచిన టైం మాట్లాడినప్పుడు మన షార్లెట్ ఫ్లేర్ ఏమేమి చెప్పాను చూడు నువ్వు క్యాష్ ఇన్ చేసి గెలిచిన అర్థమవుతుందా అని చెప్పాను అనమాట. మన టిఫనీ లాస్ట్లో ఏమేమి చెప్పినట్టు చూడండి అంటే మన షార్లెట్ ఫ్లేర్ ఈ రసల్ మేనియాలో ఇక నేనే నీకు చాలా భయంకర ఇచ్చి పడేస్తాను ఈ టైప్లో మన షార్లెట్ ఫ్లేర్కి వార్నింగ్ ఇచ్చేసాను అనమాట మన టిఫనీ టైం అని చెప్పింది. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ది మాన్స్టర్ ఆఫ్ ది ఆల్ మాన్స్టర్స్ అంటే
మన బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ మన జేకబ్ ఫాటు మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే బాస్, అండ్ చాలా ఎంటర్టైనింగ్ మ్యాచ్ ఉండే అనమాట. ఇప్పుడు ఇద్దరు మాన్స్టర్స్లో ఉన్నారనమాట, ఇద్దరు చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు ఈ మ్యాచ్లో, అంత బాగానుండే. బట్ ఈ మ్యాచ్ ఎండింగ్లో ఏమైందంటే సోలో సికోవా అండ్ మన టామా టొంగా వచ్చి బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేసినారు. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది బాస్. ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అనమాట. అండ్ మన జగఫాట్ అప్పుడే కొంచెం కోపంలో కనిపించినారు. ఏంది అంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఫైట్ చేస్తాను, ఎందుకు వచ్చినారు మీరు అన్నట్టు కొంచెం కోపంలో కనిపించారు అనమాట సోలో సికోవా పైన, టామా టొంగా పైన. అండ్ దాని తర్వాత అయినా వీళ్ళు ముగ్గురు కలిసి అటాక్ చేస్తుంటారు మన బ్రాన్ స్ట్రోమన్ పైన. సో అప్పుడే బాస్ అక్కడ ఎలినైట్ వచ్చినారు. ఎలినైట్ వచ్చి ఇక్కడ కాపాడినారు అనమాట మన బ్రాన్ స్ట్రోమన్కి. అండ్ బాస్ ఇంకోటి ఏంటంటే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది కదా, సో డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన బ్రాన్ స్ట్రోమన్. అండ్ బ్రాన్ స్ట్రోమన్ ఏమన్నారు, ఈ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్కి టైటిల్ అవకాశం దొరుకుతుందని చెప్పిండు కదా. సో మేబీ చెప్పలేము, అంటే రసల్ మేనియాలో ఇలా మధ్యలో మ్యాచ్ బి కావచ్చు అనమాట, బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ ఎలినైట్, లేదా ట్రిపుల్ రెడ్ మ్యాచ్ బి కావచ్చు, జేకబ్ ఫాటు బి యాడ్ కావచ్చు, లేదా జిమ్మీ ఉసో బి యాడ్ కావచ్చు అనమాట, చెప్పలేను. సో చూద్దాం ఎలాంటి రూమర్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. బ్యాక్ స్టేజ్ చాలా కోపంలో కనిపించినారు అనమాట మన జేకబ్ ఫాటు, చాలా కోపంలో కనిపించినారు బ్యాక్ స్టేజ్. సోలో సికోవా ఏమన్నారంటే ఎందుకు ఇంత కోపం ఎందుకు వస్తా అంటే మేము నీకు హెల్ప్ చేయడానికి వచ్చినామన్నమాట, అంటే మేము నీకు కాపాడడానికి వచ్చినామని సోలో సికోవా చెప్పినారు. సో అప్పుడే ఎందుకు కాపాడనిక అంటే ఎవరితో కాపాడనిక అంటే నేను బాగానే ఫైట్ చేస్తున్నా కదా మ్యాచ్ మధ్యలో, అంటే నేను మంచిగా అంటే నన్ను చూసుకోవచ్చు అనమాట, నా మ్యాచ్ నేను కష్టపడి ఫైట్ చేస్తాను, నువ్వు మధ్యలో రావాల్సిన అవసరం లేదు, అంటే మీరు మీ గురించి ఆలోచించండి ఫస్ట్, నాది నేను చూసుకుంటానని ఈ టైప్లో మన జేకబ్ ఫాటు చాలా పిచ్చి కోపంలో కనిపించారు బ్యాక్ స్టేజ్. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన జలీనా వేగా వర్సెస్ పైపర్ నివిన్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అక్కడ రింగ్ సైడ్ అంటే మంచి గ్రీన్ ఉండే అనమాట, అలా ఫైర్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు మ్యాచ్ మధ్యలో కొంచెం చీటింగ్ జరిగాయి అనమాట. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన పైపర్ నివిన్. సో నెక్స్ట్ మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ లీ మోర్గన్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్లో చాలా పెద్ద బిస్కెట్ అయిపోయింది బాస్, నిజం చెప్పాలంటే మొత్తం బేకార్ అనిపించింది. ఎందుకంటే జేడ్ కార్గిల్ ఈ మ్యాచ్లో పిన్ అయిపోయింది బాస్. అంటే ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ మన నేయోమి వచ్చింది అనమాట. నేయోమి వచ్చి రెఫరీ చూడకుండా అక్కడ ఒక టైటిల్తో ట్యాక్టివ్ టైటిల్, సో ఆ టైటిల్తో అటాక్ చేసింది అనమాట మన జేడ్ కార్గిల్ పైన. దీని లాభం లేపేసింది లీ మోర్గన్. అండ్ లీ మోర్గన్ ఫినిష్ వచ్చి పడిచింది అండ్ పిన్ కాంట్ అయిపోయింది అక్కడ 1-3. అండ్ ఈ మ్యాచ్లో మన లీ మోర్గన్ గెలిచింది. అండ్ మన జేడ్ కార్గిల్ ఓడిపోయింది, పిన్ అయ్యి మరి ఓడిపోయింది అనమాట. సో చాలా మందికి బుకింగ్ నచ్చలేదు బాస్, ఎందుకంటే జేడ్ కార్గిల్ది ఫస్ట్ పిన్. అండ్ ఇది అంటే రసమైన టైంలో రోడ్డు రసమైన టైంలో అంటే ఇలాంటి పిన్ ఎందుకు చూపిస్తున్నారని ఈ టైంలో ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం చూపించినారనేమాట మన డబ్ల్యూడబ్ల్యూ పైన సోషల్ మీడియాలో చాలామంది నారాజైనారు. సో ఇప్పుడు దాని తర్వాత అంటే మన నేయోమి అటాక్ చేసి అనమాట జేడ్ కార్గిల్ పైన. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా బ్రాల్ అయితే అయిపోయింది. బట్ ఏంటంటే మీకు ఈ రిజల్ట్ ఎట్లా అనిపించింది అంటే లీ మోర్గన్ గెలిచింది, దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ఓకే బాగానే ఉంది. బట్ మనం జేడ్ కార్గిల్ పిన్ గురించి మాట్లాడుతున్నాం. జేడ్ కార్గిల్ పిన్ అయిపోయింది రోడ్డు రసమైన టైంలో. సో ఈ బుకింగ్ మీకు నచ్చిందా నచ్చలేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్తో ఒక ఇంటర్వ్యూ జరిగింది. బట్ మెయిన్ ఏంటంటే ఆ ఇంటర్వ్యూ తర్వాత బ్యాక్ స్టేజ్ సెత్ రాలిన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు బాస్. మన సెత్ రాలిన్స్ కొంచెం నవ్వినారు డ్రూ మ్యాకింటైర్ చూసి, అంటే వాళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చినారు, అక్కడ అంత ఏం జరగలేదు అనమాట. బట్ ఈ యాంగిల్ ఎందుకు చూపిస్తున్నారు అది మనం కొంచెం ఆలోచించాలి బ్యాక్ స్టేజ్ది, ఎస్పెషల్లీ ఈ యాంగిల్ డ్రూ మ్యాకింటైర్ అండ్ సెత్ రాలిన్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినాయి కదా. సో దీని ఇంకా ఏదో డబ్ల్యూడబ్ల్యూ ఏదో ప్లాన్ చేస్తున్నారు, ఏదో చూడాలి. బట్ బ్యాక్ స్టేజ్ ఫేస్ టు ఫేస్ వచ్చినారు, ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ ఇచ్చిన సెగ్మెంట్ అయిపోయింది. రింగ్లో మన న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ వచ్చేసినారు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్. వాళ్ళు చాలా హ్యాపీ కనిపించారు అనమాట. ఫైనల్లీ వాళ్ళు ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ గెలిచినారని వాళ్ళు చాలా హ్యాపీ ఉండే. అండ్ బాస్ అంతేకాదు అప్పుడే అక్కడ లిగాడో డెల్ ఫెంటాసో మెంబర్స్ అక్కడ ఇంటరప్ట్ చేశారనమాట. అండ్ అది కదా ప్రిటీ డెడ్లీ అక్కడ వచ్చిండే. బట్ మెయిన్ ఏంటంటే దాని తర్వాత మనకి
ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఎస్, అంటే మనకి ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ మన లిగాడో డెల్ ఫెంటాసా మెంబర్స్ మధ్యలో మనకి, అంటే మన ఏంజల్ అండ్ హంబెర్తో మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్ ఇప్పుడు అంటే ఈ మధ్యలో కొంచెం సీరియస్గా కొంచెం బాగానే కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్. ఎస్, అంటే ఈ మ్యాచ్లో మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ గెలిచిన అనమాట. అక్కడ రింగ్ సైడ్ చాలా తమాషా జరిగినాయి అన్నమాట ఈ మ్యాచ్ మధ్యలో. బట్ అయినా ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ద స్ట్రీట్ ప్రాఫిట్స్. ఓకే, సో ఇక నెక్స్ట్ బ్యాక్ ఒక కార్ వచ్చింది. అండ్ ఆ కార్లో మన పాల్ హేమన్ కనిపించినాయి అనమాట. అండ్ ఇక బాస్ ఇక డైరెక్ట్గా మనము మన మెయిన్ ఈవెంట్లోకి వచ్చేస్తాం. ఎందుకంటే ఈరోజు స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ది. రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ది ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా అంటే చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. విధావన్ సైన్ చూపించినారు, అందరూ చాలా జబర్దస్త్ చీర్ చేసినారు రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ కోసం. అండ్ బాస్ వీళ్ళు రింగ్లో రాగానే ఫస్ట్ అంటే చాలా రోజుల తర్వాత మనకి ఇలాంటి సీన్ చూడడానికి దొరికాయి అనమాట. అంటే రోమన్ రేన్స్ ఇట్లా మైక్ ఇట్లా అడుగుతారు కానీ ఇట్లా చేతిలో ముంగడేస్తారు, అప్పుడే మన పాల్ హేమన్ ఇట్లా మైక్ ఇస్తారు. సో నిజంగా ఆ సీన్ చూసి అంటే చాలా మస్తు అనిపించింది అనమాట. మన పాల్ హేమన్ చాలా హ్యాపీ అయిపోయినారు. అంటే నేను చాలా మిస్ చేసిన ఈ సీన్ అని టైప్లో చాలా అంటే ఈ మూమెంట్ చాలా మిస్ చేసిన అన్నట్టు మన పాల్ హేమన్ చాలా హ్యాపీగా అనిపించారు మైక్ ఇచ్చిన తర్వాత. అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా అంటే చాలా చేర్ చేసినారు రోమన్ రేన్స్ కోసము. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ యువర్ ట్రైబల్ చీఫ్ అని చెప్పినారనమాట. సో అప్పటిక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఓటీసీ అని ఛాన్స్ చేస్తూనే ఉంటారు. సో అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు, మీ ఓటీసీ మిమ్మల్ని చాలా లవ్ చేస్తాడు, చాలా ప్రేమిస్తాడని మాట అయిపోయి ఫ్యాన్స్ ఇంకా హ్యాపీ అయిపోయినారు. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ ఏమందని చూడండి, నా మైండ్లో ఏముందంటే ప్రెసెంట్ ఇప్పుడు లాస్ట్ మంత్ రాయల్ రంబల్లో సీఎం పంక్ నన్ను మోసం చేసిండనమాట. సో అందుకే నేను రీసెంట్ రాల్ అంటే నేను మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ జరిగిన రాల్ నేను సీఎం పంక్కి మోసం చేసి పడేసినాను. అండ్ అంతేకాదు అదే రాయల్ రంబల్ లాస్ట్ మంత్ రాయల్ రంబల్లో సెత్ రాలెన్స్ నన్ను చంపడానికి ట్రై చేసిండు. ఎస్, అంటే సెత్ రాలెన్స్ నన్ను చంపడానికి ట్రై చేసిండు. సో అందుకనే నేను సెత్ రాలెన్స్కి చంపడానికి ట్రై చేసిన అనమాట. అండ్ ఇప్పుడు డీల్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను చాలా దూరంకి వెళ్ళి వచ్చినాను ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ 15-20 మినిట్స్ అని కాదు. అంటే ఇప్పుడు అంటే ఎవరైనా రావాలనుకుంటే అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ ట్రైబల్ చీఫ్ ముందు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అని చెప్పినారనమాట. అంటే ఇక్కడ పిలిచినారు సెత్ రాలెన్స్, ఇక్కడ సీఎం పంగా పిలిచినారనమాట రోమన్ రేన్స్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్. సో మన సెత్ రాలెన్స్ ఎంట్రీ అయింది. ఫ్యాన్స్ చాలా అంటే జబర్దస్త్ చీర్ చేసినారు. మన సెత్ రాలెన్స్ థీమ్ సాంగ్ పాడినారు, చాలా మస్తు అనిపించింది. అంటే మన సెత్ రాలెన్స్ అక్కడ రింగ్లో వచ్చిన తర్వాత సెత్ రాలెన్స్ ఏమన్నారంటే, రోమన్ రేన్స్ నువ్వు మొత్తం సర్వనాశనం చేసి పడేసినావు, అర్థమవుతుందా నీకు? అంటే నీకు తెలియదనే మాట, సీఎం పంక్ చాలా డేంజరస్ మనిషి, సీఎం పంక్ ఇండస్ట్రీ కోసం డబ్ల్యూడబ్ల్యూ కోసం చాలా డేంజరస్ అనమాట. అండ్ నా దగ్గర మంచి అవకాశం ఉండే, సీఎం పంక్ ఖతం చేసే అవకాశం నా దగ్గర ఉన్నప్పుడు నన్ను ఖతం చేసే పని అయిపోతుండే కదా. అంటే నువ్వు అంటే అక్కడ ఇండైరెక్ట్లీ ఏమని చెప్పినట్టు మన సెత్ రాలెన్స్ నువ్వు వచ్చిన అటాక్ చేసినావు కదా. సో అది ఆ అటాక్ ఏమో నేను సీఎం పంక్కి ఖతం చేసిన తర్వాత అప్పుడు వచ్చి అటాక్ చేసిన పని అయిపోతుండే కదా. ఇంత మంచి అవకాశం ఉండే నా దగ్గర అని ఈ టైప్లో మన సెత్ రాలెన్స్ మాట్లాడినారు. అంతేకాదు దాని తర్వాత మన సెత్ రాలెన్స్ ఏమన్నారంటే నాకు అర్థమైంది, రోమన్ రేన్స్ నాకు చాలా బాగా అర్థమైంది అనమాట. అంటే ఇక్కడ సీఎం పంక్ విషయం కాదు, ఇక్కడ మెయిన్ ఏంటంటే నువ్వు అండ్ నేను అనేమాట. అంటే నిజం చెప్పాలంటే నువ్వు లేనిది నేను లేనమాట, అండ్ నేను లేనిది నువ్వు లేవు అనమాట. అండ్ మన ఇద్దరం ఒక జాల ఉండలేమో ఈ టైప్లో కొంచెం సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ అంతేకాదు హైలైట్ సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే, చూడు రోమన్ రేన్స్ ఇప్పుడు ఓపెన్లు చెప్పాలంటే మన ఇద్దరి మధ్యలో చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట. అండ్ ఈ స్టోరీలో చాలా పేజెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఒక చాప్టర్ రాసే టైం వచ్చిందని మన సెత్ రాలెన్స్ చెప్పినారు. సెత్ రాలెన్స్ ఆ జాకెట్ తీసుకుంటారు అనమాట, అంటే ఫైట్ చేయడానికి రోమన్ రేన్స్తో. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ది. సో అక్కడ ఉన్న ఫ్యాన్స్ సీఎం పంక్ ఎంట్రీ కాగానే చాలా సాలిడ్గా చీర్ చేసినారు, సీఎం పంక్ పాడినారు అనమాట. అండ్ అంతేకాదు సీఎం పంక్ అక్కడ వచ్చి చెప్పినారు, అంటే అక్కడ రింగ్ రూపం నిలబడ్డారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారు అంటే, చూడు సెత్ రాలెన్స్ నువ్వు నన్ను ఎప్పుడు ఓడిపోయాలి అంటే వితౌట్ ఎనీ హెల్ప్, అంటే నువ్వు అంటే హెల్ప్ తీసుకొని ఓడిపిస్తావు అనమాట, వితౌట్ హెల్ప్ నన్ను ఓడిపియలేవు అని ఈ టైప్లో సెత్ రాలెన్స్ ఎక్కిరించినారు. అండ్ రోమన్ రేన్స్ చూడు నేను నిన్ను మోసం చేయలేదు, అర్థమవుతుందా?
అది రాయల్ రంబల్ మ్యాచ్ ఉండే. అండ్ రాయల్ రంబల్ మ్యాచ్లో ప్రతి ఒక్క సూపర్ స్టార్ అంటే మన కోసం ఫైట్ చేస్తారు అనమాట. అంటే వేరే కోసం కాదు, అంటే ఆ మ్యాచ్ గెలవనికి ఫైట్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే నీకు వాయిస్ మ్యాన్ చెప్పలేదైంది. అండ్ అయినా నిజం చెప్పాలంటే చూడు, రోమన్ రేన్స్ నువ్వు రాయల్ రంబల్ వరకు రాకపోతుండే అంటే నేను నీ ఫ్యామిలీతో ఫైట్ చేయడానికి నేను నీకు హెల్ప్ చేసినాను నువ్వు రాయల్ రంబల్ వచ్చి ఫైట్ చేసినావు. అండ్ పాల్ హేమన్ ఒక ఫేవర్ ఉంది గుర్తుంది కదా అని సీఎం పంక్ చెప్పినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే ఫేవర్ గురించి మాట్లాడే ముందు థ్యాంక్ యూ పాల్ హేమన్, అంటే నువ్వు నీ ట్రైబల్ షేఫ్కి ఒక వెండి ప్లేట్లో నాకు ఇచ్చి ఇక్కడ పెట్టి ఇచ్చిన చూడు, సో అందుకని థ్యాంక్ యూ చెప్పాను అనమాట. చిన్న మంట పెట్టని ట్రై చేస్తారు ఇలా మధ్యలో. సో అప్పుడే మన రోమన్ రేన్స్ పాల్ హేమన్ సైడ్ కొంచెం డౌట్గా చూసినారు. సో అప్పుడు ఇక సీఎం పంక్ అటాక్ చేసినారు రోమన్ రేన్స్ పైన. సెత్ రాలిన్స్ అక్కడ పక్కన ఉండే కాబట్టి సెత్ రాలిన్స్ బ్రాల్లో ఇన్వాల్వ్ అయిపోయినా అనమాట. అండ్ సెత్ రాలిన్స్ అటాక్ చేసిన సీఎం పంక్ పైన. రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ పైన ఇద్దరి పైన ఫస్ట్లో అటాక్ చేశారనమాట. రోమన్ రేన్స్ కొంచెం బాగానే ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేసిండు. సీఎం పంక్ సెత్ రాలిన్స్ అంటే వీళ్ళందరూ కొంచెం బాగానే ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. చాలా మంచి బ్రాల్ ఉంటే అక్కడ అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చి ఆపేసినారనమాట. కొంచెం ఆపని ట్రై చేసినట్టు మొత్తంగా ఆపలేదు, ఆపని ట్రై చేసినారనమాట. సీఎం పంక్ రసమేనియా సైడ్ అంటే చేయి చూపించేసినారు. ఆ రసమేనియా సైడ్ చేయి చూపించారు అనమాట. అంటే మనం ఫైట్ చేద్దాం ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అన్నట్టు అక్కడ రసల్మేనియా సైన్స్ అక్కడ చూపించేసినారు. అండ్ రింగ్లో ఇలా మధ్య బ్రాల్ జరుగుతూనే ఉంటుంది. రింగ్ బయటికి వచ్చేసినారు వీళ్ళు. అండ్ హైలైట్ ఏంటంటే రోమన్ రేన్స్కి ఇక దిమాగ్ ఖరాబ్ అయిపోయి రోమన్ రేన్స్ స్టీల్ స్టెప్ లేపి కొట్టిండు బాస్. అది ఒక హైలైట్ ఉండే అనమాట. అండ్ ఈ బ్రాల్లో ఇప్పుడు ప్రాపర్గా అప్పర్ హ్యాండ్ రోమన్ సెత్ సీఎం అని చెప్పలేమన్నమాట. అందరూ ఒక సమానమే కనిపించారు ఈ బ్రాల్లో, ఎందుకంటే ఈ బ్రాల్ జరుగుతూనే ఉంటుంది. అండ్ అప్పుడే స్మాక్ డౌన్ అయిపోయింది అనమాట. అంటే ఫస్ట్ టైం మన సీఎం పంక్ ఎటగేసి అక్కడ రసల్మేనియా సైడ్ చేయి చూపించిండు అనమాట. దాని తర్వాత మన సెత్ రాలిన్స్ కొంచెం బాగానే ఎటగేసి రసల్మేనియా సైన్స్ సైడ్ ఇట్లా చేయి చూపించిండు. దాని తర్వాత రోమన్ రేన్స్ ఎటగేసి రసల్మేనియా సైన్స్ సైడ్ చేయి చూపించాడు అనమాట. అంటే ఓపెన్ చెప్పాలని ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, అంటే ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతుంది మన రసల్మేనియాలో. అండ్ ఈ బ్రాల్ జరుగుతుంటుంది. అండ్ ఇక్కడనే మొత్తం స్మాక్ డౌన్ అయిపోయింది అనమాట. సో బాస్ మీకు ఈరోజు ఏదైనా స్మాక్ డౌన్ ఎట్లా అనిపించింది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీకు మన వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.